పాండవులు కౌరవులు యుద్ధం చేసిన ప్రదేశాన్ని కురుక్షేత్రం అని అన్నారు. అవును, దాన్ని కురుక్షేత్రం కాకుండా ఏ ధర్మక్షేత్రం అనో పాండవుల క్షేత్రం అనో అనొచ్చు కదా. అసలు అది ధర్మక్షేత్రమే. ధర్మక్షేత్రే కురుక్షేత్రే సమవేతాయుత్సవ మామకా పాండవాశ్చైవ కిమకుర్వత సంజయ అని మొట్టమొదటి శ్లోకం శ్రీమద్ భగవద్గీతలో. కనుక అది ధర్మక్షేత్రమే. ప్రత్యేకించి అక్కడే యుద్ధం ఎందుకు చెయ్యాలి అంటే ధర్మమే విజయాన్ని పొందాలి కనుక ఆ క్షేత్రాన్ని ఏర్పాటు చేశారు. కురువంశము వారందరూ అక్కడ ఉండి యుద్ధం చేశారు కనుక అది కురుక్షేత్రం అయ్యింది. వేదాంతపరమైన అర్థం ఏమిటంటే ధర్మము నిలబెట్టడం కోసం చేయబడినటువంటి కర్మ అక్కడ జరిగింది గనక కర్మ అనబడేటువంటి పదం కృయీకరణే అనే ధాతువు వల్ల వస్తుంది. ఆ కురు అనే పదం దానివల్ల వచ్చింది. ఆ కర్మను అక్కడ ఆచరించారు కనుక అందువల్ల దాన్ని కురు క్షేత్రము, ధర్మము నిలబెట్టడం కోసం చేయవలసినటువంటి కర్మను కురు చేసింది కనుక దాన్ని కురుక్షేత్రము అన్నారు. కౌరవులు యుద్ధం చేసిన ప్రదేశం కనుక కురుక్షేత్రము అన్నారు. దాని పేరు ధర్మక్షేత్రమే. ఇప్పుడు మనం దాన్ని కురుక్షేత్రం అని పిలుస్తున్నాం.